అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. అమరావతి రాజధాని అమరావతి మహిళలని అవహేళన చేస్తూ ఒక టీవీ డిబేట్లో 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి చర్చలో ఒక గెస్ట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక గెస్ట్ అదేవిధంగా ఆ డిబేట్ని నిర్వహించినటువంటి హోస్ట్ వీరిద్దరిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి అవహేళన చేయడం అనేది చాలా దురదృష్టకరం అంటూ కూడా చాలా సీరియస్ అయింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా ఆ డిబేట్ నిర్వహించినటువంటి హోస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా అరెస్ట్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం పోలీసులు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చి వారిని అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కేశవ్ గారు, సో నిన్న జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. టీవీ డిబేట్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అరెస్టు చేయాలంటూ డిమాండ్లు కూడా వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆ డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, ఈ పరిణామాలను ఎలా చూడొచ్చంటారు? ఒకటి ఇందులో ఏంటంటే నోరు జారితే మనం అంటాం కదా, నోటి అదుపులో ఉన్నంతసేపు మనం దానికి నోటి నుంచి బయటికి రాని మాటకి మనం యజమాని, బయటకు వచ్చిన మాటకి అదే యజమాని అవుతుంది. అయితే ఈ ఉదంతం తొందరపడి మాట్లాడారా, నోరు జారారా, ఉద్దేశపూరితంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు విచారణలో కూడా వివరాలు బయటకు వస్తాయి. సో దీని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతిలో మహిళల మనోభావాలు కించపరిచారని చెప్పని కేసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 52 కేసులు ఫైల్ అయ్యాయి. 52 కేసులు ఫైల్ అయిన తర్వాత చర్య తీసుకోకుండా ఉండడానికి ఆస్కారం ఉండదు. పైగా వివరణ ఇచ్చేటువంటి విషయంలో కూడా ఇద్దరు, ఇప్పుడు కేసులో A1 కృష్ణరాజు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, అలానే A2 కొమ్మినేని శ్రీనివాసరావు, A3 వచ్చేసి సాక్షి యాజమాన్యాన్ని పెట్టారు. సో ఈ ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయనేది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇమీడియట్ గా ఈ రోజు సోమవారం వెంటనే అరెస్ట్ చేస్తారని ఊహించడం. మామూలు సిస్టమ్ ప్రకారం అయితే శుక్రవారం వరకు వెయిట్ చేసి ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 72 గంటలుగా ఈ అంశం పైన చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. చాలా చోట్ల అధికార కూటమికి సంబంధించినటువంటి నాయకులు, మహిళా నేతలు ముఖ్యంగా కంప్లైంట్లు ఇచ్చారు. ఏపీ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు, మీడియా అకాడమీకి ఫిర్యాదులు చేశారు. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి బహుశా కేసు సెట్ చేసి మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకునే సరే కొంత సమయం పట్టొచ్చేమో అనుకున్నారు. బట్ ఇన్స్టెంట్ గా కొమ్మినేని శ్రీనివాసరావు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆయన పైన పెట్టినటువంటి కేసులు కూడా ఐటీ సెక్షన్ ఒకటి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం. జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ ని తీసుకునేటప్పుడు వ్యాఖ్యలైనా కానీ, ఎదుటి వాళ్ళని తోలనాడేటువంటి అంశాలైనా కానీ, అలానే మాట్లాడేటువంటి క్రమంలో ఆయన కృష్ణరాజు మాట్లాడేటువంటి క్రమంలో మతాల ప్రస్తావన తెచ్చారు, కులాల ప్రస్తావన తెచ్చారు. సో వీటన్నిటిపైన ఒక ఫోకస్ అయితే చాలా క్లియర్ గా ఉంది. దాన్ని బట్టి సెక్షన్స్ కూడా సెలెక్ట్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటాం. మిగతా విషయాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫార్మాలిటీస్ ప్రకారం ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఎన్రోల్ చేస్తారు. అక్కడ ఆయన అదుపులోకి తీసుకుని పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తుళ్ళూరు కేసు, ఫస్ట్ కేసు తుళ్ళూరులో నమోదైంది కాబట్టి తుళ్ళూరు నుంచి ఈ కేసు మొదట ఆపరేట్ అవుతుంది. సో బేసిక్ తుళ్ళూరు కేసు కాబట్టి విజయవాడ తరలిస్తారు. అక్కడ ఫర్దర్ గా ప్రాసెస్ అంతా కూడా చూస్తారు. దాని తర్వాత ఇంకా ఉంటాయి. ఎందుకంటే ఇది సినిమా ఇప్పుడు ట్రైలర్ అనమాట. ఇది అంటే సినిమా ఇంకా ముందు ప్రస్తుతానికి ఉంటుంది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మెయిన్ గా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో కృష్ణరాజుని, ఆయన అరెస్ట్ కి సంబంధించిన వార్త అయితే ఇంకా కనిపించట్లేదు. అంటే మేబీ పరారీలో ఉన్నట్ట, లేకుంటే ఆయన ఇంకొంచెం టైం తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పరారీలో ఉన్నాడు ఆయన. ఆయనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఇంటి దగ్గర కూడా లేరనేది ఒక సమాచారం. ఆయన ఎక్కడ జూమ్ లో కనెక్ట్ అయ్యి మాట్లాడాడు. సో ఆయన వేరే బోట్స్ ని ఫైండ్ అవుట్ చేసేటువంటి పనిలో పోలీస్ యంత్రాంగం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఉమెన్ కమిషన్ కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. అక్కడ ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ ఎవరెవరి మీద అయితే ఫిర్యాదులు వచ్చినాయో దాన్ని కాంక్రీట్ ఎవిడెన్సెస్ కలెక్షన్ లో ఉన్నారు. ఏ ఏ సెక్షన్స్ వస్తాయి, అలానే అరెస్ట్ చేస్తే కూడా ఆషామాషిగా ఉండకూడదు, ఒక భయం ఉండాలి. ఇప్పుడు భాష విషయంలో గానీ, సామాజిక బాధ్యత విషయంలో గానీ పదే పదే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆడవాళ్ళ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తుంది.
సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పని ఎలా పడితే అలా రాస్తే ఊరుకో అని చెప్పని వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి కార్యకర్తనే ఆ మధ్య కిరణ్ అని చెప్పని అతన్ని అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాని మీద నిరసన తెలియజేశారు. అయినా గాని భారతి రెడ్డి గారిని అతను తోలనాడాడు అనేటువంటి విషయంలో అరెస్ట్ చేశారు. ఇక్కడ శాటిలైట్ మీడియాకి మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పదే పదే మనం ఏం చెప్తున్నాం, సోషల్ మీడియా విచ్చలవిడితనం వల్లనే మీడియా విలువలు పోతున్నాయి, నైతికత పోతుంది, జర్నలిజం వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని మాట్లాడుతుంది. ఇప్పుడు శాటిలైట్ మీడియాలో ఉండి ఇలాంటి అవాకులు చవాకులు ఆధారం లేని వ్యాఖ్యలు పనికిమాలిన ప్రసంగాలు చేస్తే ఇంకొద్దిగా ఎక్కువగా తడి తగలాలి. నా ఉద్దేశం కూడా అదే. అందుకనే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు తర్వాత ఈయన అరెస్టు కూడా ఖచ్చితంగా జరుగుతది. 1, 2 రోజులు తప్పించుకోగలుగుతారేమో ఎక్కడున్నారని ఏంటనేది. సో ఆయనని పట్టుకోవడం పెద్ద క్లిష్టమైనటువంటి అంశమేం కాదు. ఖచ్చితంగా ట్రాక్ చేస్తారు. మొదటి అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు రూపంలో జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు ఏంటంటే నేను అనలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయరు అనే ధీమాతో ఉండి ఉండొచ్చు ఆయన. బహుశా అందుకనే ఆయన ఇంట్లో ఉన్నారు. పైగా రోజు ఆయన షో ఆర్గనైజ్ చేయాలి కదా! మార్నింగ్ ఛానెల్‌లో షో నిర్వహించేటువంటి బాధ్యత ఆయన మీదే ఉంటది కాబట్టి ఆయన అక్కడికొస్తున్నారా? రావట్లేదా? ఎక్కడికెళ్తున్నారు? ఈ డేటా ఈజీగా తెలుస్తది. కృష్ణరాజు అనేటువంటి అతనేమి పెద్ద గొప్ప జర్నలిస్ట్ ఏమి గాదు. కాకపోతే ఏంటంటే, ఒక పత్రిక ఏదో నడుపుతున్నట్టుగా ఉంది. చిన్న పత్రికలకు సంబంధించినటువంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద పెద్ద పత్రికల్లో గాని, బ్యూరో చీఫ్‌లుగా గాని పనిచేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు. సాక్షి పత్రికకి మాత్రం వ్యాసాలు రాస్తూ ఉంటాడాయన. 25 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నారని చెప్పి చాలా మంది సీనియర్ జర్నలిస్టులతో మనం నిన్న మాట్లాడినప్పుడు కూడా ఆయన క్రానాలజీ అంటే ఆయన ఎక్కడ ప్రారంభించారు ప్రస్థానం, ఎలా ఎదిగారు, ఏంటనేది తెలీదు. ఇప్పుడు అందరూ జర్నలిస్టులు అని చెప్తున్నారు కదా! మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరు జర్నలిస్టులు అవుతారు. కాబట్టి కృష్ణరాజుని పట్టుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు పోలీసులకి. బట్ కొమ్మినేని శ్రీనివాసుని చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ తుళ్ళూరులో ఆ కేసు విచారణ నిమిత్తం తీసుకెళ్ళిన తర్వాత 24 అవర్స్‌లో కోర్ట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన రిమాండ్ ఇస్తారా ఏంటనేది అక్కడ చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూ ఈ 2 రోజుల నుంచి దుమారం రేపుతుంది కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్‌లో వాళ్ళు కూడా ఉంటారు. సో ఏం జరుగుద్దనేది చూడాలి. అంటే కేశవ్ గారు ఫైనల్‌గా ఒకటి అంటే ఈ యొక్క అరెస్ట్ ఎక్కడైనా చర్చలో భాగంగా, డిబేట్స్‌లో భాగంగా ఏ న్యూస్ ఛానల్ అయినా గానీ, ఏ వేదిక అయినా గానీ, ఇష్టానురీతంగా మాట్లాడితే ఇక సహించలేదనేటువంటి మెసేజ్ క్లియర్‌గా పంపించినట్టు అనుకోవచ్చా ప్రభుత్వం? అంటే ఇష్టానురీతిగా అని కాదు. మాట్లాడడానికి కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులు తెలుసుకొని మాట్లాడడం అనేది ఇంగితంతో కూడినటువంటి వ్యక్తులకి సంస్కారంతో వచ్చేటువంటి లక్షణం అన్నమాట. అది ప్రత్యేకంగా కోర్టులో, పోలీసులో, ప్రభుత్వాలో, చట్టాలో తీసుకొచ్చేటువంటి విషయం కాదు. జర్నలిస్ట్‌లు ఎవరికైనా గాని, ఒక జర్నలిస్ట్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కొంత అనుభవం సాధించిన తర్వాత పబ్లిక్‌లో ఏం మాట్లాడాలి? ప్రైవేట్‌గా ఏం మాట్లాడాలి? మనం ఇంట్లో ఉన్నట్టుగా రోడ్డు పైన ఉండం గదా! సో అదే బేసిక్ డిఫరెన్స్. జర్నలిజం అంటే ఏంటి? నథింగ్ బట్ సెన్స్ ఆఫ్ న్యూస్ కదా! మీ విచక్షణ ఒక వార్తలో ఒక జరిగిన సంఘటనలో ఉన్నటువంటి విచక్షణే సెన్స్ ఆఫ్ న్యూస్ అని చెప్పండి. అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ని కోట్ చేశారు. మనం కూడా కొన్ని వీడియోలు చేస్తుంటాం. మొత్తం హ్మ్. తీస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో ఎక్కడ అమరావతి పేరు కూడా ప్రస్తావించరు. ఈయన అమరావతికి ఆపాదించారు. ఇక్కడ సమస్య అదే. అమరావతికి అసలు ఆ హెడ్డింగ్ లోనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టాప్స్ అని చెప్పాను. ఎఫ్ఎస్‌డబ్ల్యూ దీనిలో అంటే ఏంటి ఫీమేల్ సెక్స్ వర్కర్స్ రేషియోలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్. మీరు గూగుల్‌లో కొట్టినా గాని నేషనల్ మీడియా రాసినటువంటి కథనాలు అన్నిట్లో కూడా ఫస్ట్ టాప్ పొజిషన్ లో ఉంది కర్ణాటక 15.4% దీంతో అది కర్ణాటక టాప్ లో ఉంది 12% డేటాతో ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్ లో ఉంది. దురదృష్టం ఏంటంటే టాప్ 5 పొజిషన్స్ లో 2 తెలుగు రాష్ట్రాలు. ఫిఫ్త్ పొజిషన్ లో తెలంగాణ ఉంది. సెకండ్ పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ప్రాంతాల గురించి లేదా ఒక ఊరి గురించి లేదా రాజధాని అమరావతి ప్రాంతంలో పెరిగిపోతుందని గాని ఎక్కడ రాసిన దాఖలాలు లేవు. ఆయన చాలా అపర మేధావిలాగా ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నదాన్ని కోట్ చేస్తే కూడా మమ్మల్ని తప్పుపడుతున్నారని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అంత పెద్ద జర్నలిస్ట్. నాకు తెలిసే 30, 40 ఏళ్ల అనుభవం ఉంది ఆయనకి. గతంలో కూడా చూసాము. అట్లాంటి వ్యక్తి ఆయన కూడా దానికి వంత పాడుతూ మనం అవును. అలా అనకూడదు అంటే మళ్ళీ రేపు మనల్ని ట్రోలింగ్ చేస్తారు. అన్నది తప్పు అనలేదు ఆయన. అంటే మనల్ని ట్రోలింగ్ చేస్తారని మాత్రం హెచ్చరించారు. రైట్. ట్రోలింగ్ కాదు లోపలేస్తారని చెప్పని ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలేంటి? మామూలుగా జర్నలిజంలో మనం చెప్పేదేంటి? వీలైనంత వరకు ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్ అంటాం కదా! పవిత్రం. అంటే నిజాలెప్పుడు కూడా నిఖార్సైనవి, విలువైనవి. వాటిని ప్రెజెంట్ చేసేదానికి కావాల్సినటువంటి సిస్టమే ఈ జర్నలిజం. ప్రజలు నమ్మేది మీడియాని. సోషల్ మీడియాని నమ్మడం మానేసి ఈ సాటిలైట్ మీడియాని, ప్రింట్ మీడియాని ఎందుకు నమ్ముతారంటే ఇంకా కొంచెం అథెంటిక్‌గా వీళ్ళు రిపోర్ట్ చేస్తారు హ్మ్. అనేటువంటి ఉద్దేశం. దాన్ని అపవిత్రం చేస్తే గనక జర్నలిజం కూడా క్షమించేటువంటి రైట్. పరిస్థితి ఉండదు. ఇప్పటికే జర్నలిజం విలువలు లేకుండా పోయింది. అంటే జర్నలిజానికి విలువలు లేకుండా పోయింది. ఎవరు చూసినా అందరూ జర్నలిస్ట్ అని చెప్పుకున్నారు కాబట్టి. ఇంత సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ విలువలు మరింత నీరుగారిపోయేటువంటి ప్రమాదం ఉంటది.
కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక మోడరేటర్ గా ఆ డిబేట్ లో ఒకవేళ కృష్ణరాజు గారు నోరు జారి మాట్లాడినా గానీ అదుపు చేసి ఉండాల్సింది. ఆయన అదుపు చేయకుండా నేను కూడా చదివాను ఆ రిపోర్టు అని కొంచెం ఆజ్యం పోసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మొత్తం రాజుకుని వివాదంగా మారుతుందన్న సంకేతం స్పష్టంగా కనిపించిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, అది ఒక ఎనలిస్ట్ గా ఆయన చేశాడు. దానికి మాకు సంబంధం ఏంటి? మా మేడం గారిని ఎందుకు అంటున్నారు మీరు? ఇప్పుడు మూడో ప్లేస్ లో A3 గా సాక్షి యాజమాన్యాన్ని పెట్టారు. సాక్షి యాజమాన్యం అంటే ఇప్పుడు దానికి లీడ్ చేస్తుంది భారతి గారు. ఎవరిని అరెస్ట్ చేస్తారనేది చూడాలి. సో అంటే మా మేడం గారిని అభాస్పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఆయన మాట్లాడింది తప్పు. ఒక ప్రాంతం పైన ఈ ముద్ర వేయడం తప్పు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. రైట్. అలానే వివరణ ఇచ్చినటువంటి కృష్ణరాజు గారు కూడా ఏం చెప్పారంటే, నేను ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే కోట్ చేశాను. ఆ కథనంలో అసలు అమరావతి అనేటువంటి మాటే లేదు. మరి అంత తప్పుడు కథనాన్ని ఎలా ప్రస్తావిస్తాడు ఆయన? వచ్చిన కథనం ఒకటి, ఈయన వాగింది ఇంకోటి కదా. సో దీనిపైన యాక్షన్ ఖచ్చితంగా ఉంటది అని అందరూ కూడా భావించారు. ఈ వీళ్ళు తప్పు జరిగినప్పుడు, తప్పు దొరికినప్పుడు సవరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను కూడా ఉద్దేశపూర్తంగా వీళ్ళు డీవియేట్ చేశారు. దాన్ని ఇంకొక వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారు? ఒక ఎనలిస్టో జర్నలిస్టో చేసిన కామెంట్ కి వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన డిస్కషన్ వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తారు. ఛానలే వైఎస్ఆర్సీపీ అనే ఇమేజ్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు కదా దాన్ని లీడ్ చేస్తుంది. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటు ఉంది. ఈ రెండు అంశాలని చూసినప్పుడు ఏంటంటే, డిస్కషన్ లో ఖచ్చితంగా దాన్ని సవరించడానికి అవకాశం ఉన్న అంశం. కానీ ఇది ఇలా రైజ్ చేసే ప్రయత్నం జరిగిందంటే ఉద్దేశపూరితంగానే అమరావతి పైన ఒక విషం చిమ్మినటువంటి కుట్రగానే దీన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అది అబ్జర్వ్ చేస్తున్నారు. గతంలో 5 ఏళ్లలో ఏం జరిగింది చూశారు. ఇప్పుడు కింద మీద పడితే మళ్ళీ అమరావతి రీబ్రాండింగ్ చేసేటువంటి పని జరుగుతుంది. నిన్నగాక మొన్న గూగుల్ లాంటి సంస్థ వెళ్ళి 143 ఎకరాలు ఇస్తే అక్కడ యూట్యూబ్ అకాడమీని, తర్వాత ఏఐ ట్రైనింగ్ సెంటర్ ని, యూత్ రిలేటెడ్ స్కిల్ కోర్సెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి గూగుల్ లాంటి సంస్థ వస్తుంది. విశాఖలో ఒక డేటా సెంటర్ పెడుతుంది గూగుల్. అమరావతిలో మళ్ళీ ఈ స్కిల్ సెంటర్ పెట్టడానికి ప్రణాళిక ఉంది. అంటే అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్న చోటకి అమరావతి వేశ్యలకి వాటికగా మారుతుంది, వేశ్యల రాజధానిగా మారుతుంది అంటే దాని బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నారా తగ్గిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వలేదు కానీ ఆయన ట్వీట్ చేశారు. బహుశా ఆయన కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే దురదృష్టకరం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని చెప్పి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఇలాంటి అమరావతి చరిత్ర 2000 సంవత్సరాల చరిత్ర. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు నేల ఢిల్లీ చరిత్ర కూడా పనికిరాదు అమరావతి చరిత్ర. కాబట్టి అది చెప్పేటువంటి విధానంలో లోపమా, లేదా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో లోపమా, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు విర్రవీగుతున్నటువంటి దాని వల్ల ప్రజలు ఎక్కువగా మాయలో పడుతున్నారా అనేది చూడాలి. అలాంటి అమరావతికి ఒక ముద్ర వేసి దాని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ అరెస్టులు కూడా జరిగినట్టుగా కనిపిస్తుంది. బహుశా ఇవాళ సాయంత్రానికో రేపటికో కృష్ణరాజును కూడా పట్టుకుంటారని అనుకుంటున్నాను. రైట్ కేశవ్ గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం అమరావతి రాజధాని అక్కడ ఉన్నటువంటి మహిళల పైన చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనపడుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఏదైతే ఆ డిబేట్ నిర్వహించినటువంటి సందర్భంలో హోస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. అదేవిధంగా A1గా ఉన్నటువంటి కృష్ణంరాజు ఎవరైతే ఈ డిబేట్లో ప్రధానంగా ఆ వ్యాఖ్యలు చేశారో రాజధాని పట్ల, అదేవిధంగా రాజధానిలో ఉన్నటువంటి మహిళల పట్ల తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించి కించపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారో అతన్ని అరెస్ట్ చేసేటువంటి దిశగా కూడా పోలీసు యంత్రంగా కదులుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ అరెస్టు తోటి మరొకసారి ఈ అంశం ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.